హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము షష్ఠ్య స్కందము అధ్యాయం 18. మనం 54వ శ్లోకం దాకా చూసుకున్నాము. ఈ రోజు మనం 55వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాము. బాడమిత్యుభ్యుపేత్యాధ దితి రాజన్మహామనాః కశ్యపాద్గర్భ మాదత్త వ్రతం చాంజో దదారస. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిన్ మహారాజా కశ్యప పత్నియగు దితి పుంసవనమనడు ఆ వ్రత పాలనకు అంగీకరించి సరియే, మీ ఆజ్ఞానుసారమే సమస్తమును చేయగలను అని పలికెను. ఆనందాతిరేకములతో ఆమె కశ్యపుని వీర్యముతో గర్భవతి అయి శ్రద్ధతో వ్రతపాలనకు ఉపక్రమించెను. హరే కృష్ణ ప్రభుజీ. మాతృశ్వాసురభిప్రాయ నింద్ర ఆజ్ఞాయమానదా శుశ్రూషణే నాశ్రమస్థాం దితిం పర్యాచరత్యేవ.
పృథివీ. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధనుష్ప్రణామాలు. రాజా యొక్క ప్రయోజనం నెరిగిన ఇంద్రుడు తన కార్యసిద్ధికై ఉపాయం ఆలోచించెను. స్వీయ రక్షణమే మొదటి సూత్రమనే నీతిని అనుసరించి అతడు వ్రతభంగము చేయకోరి ఆశ్రమవాసియకు ఆమె సేవలో నియుక్తుడు అయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. నిత్యం వనాత్సు మనసా ఫలమూల సమిత్కుశాన్ పత్రాంకురా మృదోపశ్చ కాలే కాలా ఉపాహరత్. రాధమ్మ తల్లి చదవండి. ఇంద్రుడు ప్రతిరోజు అడవి నుండి పుష్పములను, ఫలములను, మూలములను, యజ్ఞార్థం సమిధలను తల్లి కొరకై తీసుకొని వచ్చెను. కుశగ్రాసమును, పత్రములను, అంకురములను, మృతికను, జలమును కూడా అతడు తగిన సమయములలో తెచ్చుకుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం తస్య వ్రతస్థాయా వ్రతఛిద్రం హరిర్నృపా తేప్సుం పర్యాచరగ్నిహ్మో మృగహేవా మృగాకృతిః. సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిన్ మహారాజా వేటగాడు జింక చర్మమును కప్పుకొని జింక వలెనే తయారై దానిని సేవించున్నట్లుగా ఇంద్రుడు తన హృదయమున దితిపుత్రులకు శత్రువే అయినను బయటకు మాత్రము స్నేహముతో శ్రద్ధగా దితిని సేవించెను. దితి కావించెడి వ్రత పాలనమునందు ఏదేని దోషము కనిపించినంతనే ఆమెను మోసగించుటయే అతని ఉద్దేశ్యము. అయినను తనను గుర్తించ విలాగునన అతడు దితిని జాగ్రత్తగా సేవింపసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. నాద్యగచ్చద్వ్రతఛిద్రం తత్పరో మహీపతే చింతాం తీవ్రాం గతః సక్రః కేన మే స్యాచ్చివం త్విహ. శాంతకుమారి మాత చదవండి. ఓ మాగిపతి, ఇంద్రుడు ఎటువంటి దోషములు కనుగొనజాలక పోయినంతటా నాకెట్టు శుభం కలగలదు అని తలపోయితూ చింతనలో మునిగాను. ఏకదా సాతు సంధ్యాయా ముచ్చిష్టా వ్రతకర్షితా అస్పృష్టవార్య దౌతాగ్ని సుష్వాపా విధిమోహితా. శాంతిమత చదవండి. హరే కృష్ణ. నిష్ఠాపూర్వకమగు వ్రతపాలన వలన బలహీనయ్యి సన్నబడిన దితి ఒక మారు దుర్భాగ్యవశమున భోజనానంతరము ముఖమును, పాదములను, హస్తములను ప్రక్షాళనము చేసుకొనకయే సంధ్యా సమయమున నిద్రించెను. హరే కృష్ణ. లబ్ధ్వా తదంతరం సక్రో నిద్రాపహృతచేతసః దితే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుత్వం. సమస్త యోగ సిద్ధులను అనిమ లగిమాదులు కలిగిన ఇంద్రుడు ఆ దోషమును గమనించి గాఢ నిద్ర వలన చేతన స్థితిలో ఉన్నట్టు దితి గర్భమున ప్రవేశించెను. భాష్యము. కృతకృత్యుడైన యోగి అష్టసిద్ధులలో ప్రవీణుడై ఉండను. ఆ సిద్ధులలో అనిమ సిద్ధి ఒకటి. దాని ద్వారా అతడు పరమాణువు కన్నను చిన్నగానైనా దేని ఎందేనను ప్రవేశింపగలడు. ఆ యోగ సిద్ధి ద్వారానే ఇంద్రుడు దితి గర్భమును ప్రవేశించాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చకర్త సప్తదా గర్భం వజ్రేణ కనక ప్రభం త్రిదంతం సప్తధైత్కాయికం మారోదీరీతి తాన్ పునః. లక్ష్మీ మాతాజీ చదవండి. అనువాదం చదవండి. భాష్యం సుశీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణం. దితి గర్భమున ప్రవేశించినంతటా ఇంద్రుడు బంగారము వలె ప్రకాశించు పిండమును వజ్రాయుధముతో 7 ముక్కలుగా ఖండించెను. 7 స్థానములలో ఆ ఖండములు రోధించుచుండగా ఇంద్రుడు రోధింపవలదు అని పలికి తిరిగి ఒక్కొక్క దానిని 7 ఖండములుగా ఛేదించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము.
ఇంద్రుడు తన యోగ బలముచే తొలుత ఒక మరుత్తు దేహమును 7గా విభజించి పిదప ఒక్కొక్క దానిని తిరిగి 7 భాగములుగా విభజించగా 49 రూపములు తయారయ్యనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించిరి. ఆ ప్రకారము ప్రతి దేహము 7 భాగములుగా విభజింపబడినంతటా జీవులు దాని యందు ప్రవేశించిరి. ఈ విషయమైన వారు చెట్లనే పోలిరి. చెట్టు కొమ్మలను తెంపి నేలలో పాతినప్పుడు అవి వేరువేరు చెట్లుగా తయారగుట మనకు తెలిసినదే. మొదటి దేహము ఒకటే అయినను అది పలు భాగములుగా విభజింపబడినంతటా పలువురు ఇతర జీవులు వాని యందు ప్రవేశించిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తమూచు పాఠ్యమానాస్తే సర్వే ప్రాంజలయో నృపా కిన్న ఇంద్రాజిఘాంసంసి భ్రాతరో మరుతస్తవా. శాంతి మాతాజీ చదవండి. మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ 64th శ్లోక కదా ప్రభుజీ? 63. రాజా, వారందరూ మిగుల దుఃఖితులై చేతులు జోడించి, ఇంద్ర, మేము మరుత్తులము, నీ సోదరులము, మమ్మెందులకు వధింపగోరుచున్నావు అని పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా భైష్టభాతరో మహ్యం యూయమిత్యాహ కౌశికః అనన్య భావాన్ పార్షదానా మనోమరుతాం గణాన్. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నిజముగా వారందరూ తన పార్షదులే అని గమనించిన ఇంద్రుడు వారితో, మీరు నా సోదరులైనచో నా వలన మీకెట్టి భయము లేదు అని పలికారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ మనము నిన్న చూసాము ఏ విధంగా అయితే కనుక దితి కశ్యప మునిని వరం కోరుకుంది, ఇంద్రుడిని చంపేటువంటి సంతానం కావాలి నాకు అని కోరుకుంది. సో వెంటనే కశ్యప ముని, సో అయ్యో నేను ఎక్కడ స్త్రీ చేతిలో స్త్రీలోలుడిని అయిపోయాను, నేను ఇంద్రుడు చంపబడడానికి అర్హుడు కాదు, ఆయన అటువంటి తప్పేమీ చేయలేదు, సో అనవసరంగా ఇప్పుడు ఇంద్రుడిని చంపవలసి వస్తుంది, సో నాకు పాపం వస్తుంది కదా అని ఆలోచించి ఆయన ఒక ఉపాయం ఆలోచించారనమాట. సో నీకు ఒక వ్రతం అనేటువంటిది ఉపదేశిస్తాను, ఆ వ్రతం కనుక నువ్వు చక్కగా చేస్తే కనుక ఇంద్రుడిని చంపేటువంటి సంతానం పొందుతావు, ఒకవేళ ఆ వ్రతాన్ని నువ్వు సరిగ్గా చేయలేకపోతే కనుక ఇంద్రుడికి అనుయాయుల్ని పొందుతావు అని చెప్పారనమాట. వెంటనే దితి అలాగేనండి మీరు చెప్పినట్లే ఆ వ్రతం చేస్తాను అని చెప్పిన తర్వాత కశ్యపుడు దితి గర్భంలో తన యొక్క వీర్యాన్ని ఉంచడం జరిగింది అనమాట. వెంటనే వీర్యాన్ని ఉంచిన తర్వాత దితి ఆ యొక్క పుంసవనాన్ని ఆయన చెప్పినటువంటి నియమాల ప్రకారం చేయడం మొదలు పెట్టింది అనమాట. ఈ విషయము ఇంద్రుడికి తెలిసిపోయింది. సో నన్ను చంపడానికి దితి ఈ విధంగా వ్రతం చేస్తోంది అని చెప్పి తెలిసిపోయి వెంటనే ఏం చేశాడు ఆయన, సో దితికి సేవ చేయడానికి ఆయన వచ్చేసాడు అనమాట, ఒక పిల్లవాడి కింద వచ్చేసాడు. సో తన పిన్న తల్లికి సేవ చేస్తూ ఉన్నాడు. సో ఉద్దేశం ఏమిటి, ఆవిడ గర్భాన్ని ఎలాగైనా సరే నాశనం చెయ్యాలి, కానీ బయటకు మాత్రం ఎలా సేవ చేస్తున్నాడు, ఒక సేవకుడిలాగా సేవ చేస్తూ ఆవిడకి అన్ని రకాలుగా సహాయపడుతూ కూడా ఉంటున్నాడు అనమాట. సో పాపం ఈవిడ దితి చాలా సిన్సియర్ గా యొక్క పుంసావనాన్ని ఆవిడ పాటించింది అనమాట, చాలా శ్రద్ధగా ఆ వ్రతాన్ని అంతా కూడా పాటించింది అనమాట. సో పాటించిన తర్వాత ఏమవుతుంది, ఆ వ్రతం అంతా కూడా పాటించింది, కానీ ఏమవుతుంది ఒక రోజు ఆవిడ చాలా అలసిపోతుంది అనమాట. చాలా వీక్ అయిపోయిన తర్వాత బలహీనతతోటి భోజనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు పడుకోకుండా అలాగే పడుకుని పోతుంది అనమాట ఆవిడ. సో వెంటనే వ్రతభంగం అయిపోయిందని చెప్పి ఇంద్రుడు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన ఎప్పుడు వ్రతభంగం అయిపోతుందా, లోపలికి వెళ్ళి గర్భాన్ని నాశనం చేసేద్దామా అని చెప్పేసి. సో వెంటనే ఇంద్రుడు లోపలికి వెళ్ళి దితి గర్భంలోకి వెళ్ళి ఆ యొక్క శిశువు ఎలా ఉందని చెప్తున్నారు, బంగారపు రంగులో ఉందంట. సో దాన్ని మొత్తము ముందుగా 7 ముక్కల కింద చేస్తారనమాట. 7 ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ అవి ఇంకా సరిపోలేదని మళ్ళీ ఇంకొక 7 ముక్కలు చేస్తారు. అంటే 7 × 7 మొత్తం 49 ముక్కలు అయిపోయినాయి అనమాట. సో వాటిల్లో మొత్తము మరుత్తులు మొత్తం 49 మంది జీవులు ప్రవేశించారనమాట. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు ఇంద్ర మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు, సో ఎందుకు మమ్మల్ని ఇలాగ నాశనం చేస్తున్నావు,
అని చెప్పానంటే కనుక నేను మీ యొక్క అనుయాయులమే మేమందరం కూడా అంటే కనుక మీరు నాకు సోదరులు అనుయాయులు అయితే కనుక నా వల్ల మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఇంద్రుడు వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఇంకేం జరుగుతుందో చూద్దాం. నమ నమ నామమారాదితేర్గర్భ శ్రీనివాసానుకంపయా బహుదా కులి సక్షున్నో దౌన్యస్త్రేణ యదా భవాన్. మహాలక్ష్మి మాత చదవండి. సుభరత్న మాత చదవండి. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికిన పరీక్షిత్ మహారాజా, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రముచే నీవు దగ్ధుడవయ్యేవను. శ్రీకృష్ణుడు నీ తల్లి గర్భమున ప్రవేశించినంతటా రక్షింపబడితివి. అదే విధముగా ఇంద్రుని వజ్రాయుధముచే పిండము 49 ముక్కలుగా ఖండింపబడి నప్పటికీ భగవత్ కరుణచే అవన్నీ రక్షింపబడిను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కనుక ఇంద్రుడు ఆ యొక్క దితి గర్భంలో ప్రవేశించి ఆ విధంగా ముక్కలు చేశారో వెంటనే మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన ఉత్తరాదేవి గర్భంలో ప్రవేశించి ఆ యొక్క బ్రహ్మాస్త్రం ద్వారా పరీక్షిత్ మహారాజు దగ్ధమైపోయినా సరే ఆయన మొత్తం అంతా కూడా రక్షించారు. మనం అది చూసాం మొదటి స్కందంలో ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరాదేవి గర్భంలోకి వెళ్ళి అక్కడ చాలా చక్కగా వర్ణన వస్తుంది. స్వామి చాలా కోపంతో ఉంటారు, పీతాంబరాలు ధరించుకుంటూ ఉంటారు, ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సో అదే విధంగా ఆయన చుట్టూరు గద ఎలాగ తిరుగుతుందంటే కనుక ఉల్కలాగా తిరుగుతుంది. ఆయన ఏ సైజులో ఉన్నారు అని అంటే కనుక అంగుష్ట మాత్రం అమలం. సో కేవలం అంగుష్టం అంతా సైజులో ఉన్నారు ఆయన. ఆయన అక్కడే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఆయన చాలా కోపంగా తిరుగుతూ ఉన్నారు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సో ఆ విధంగా తిరుగుతూ ఆ యొక్క గద ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటే కనుక ఆ యొక్క బ్రహ్మాస్త్రం దగ్గర నుంచి వచ్చినటువంటి వేడినంతా కూడా ఆయన హరించేశారు. సో పరీక్షిత్ మహారాజ్కి ఆయన చాలా కష్టపడ్డారు. పరీక్షిత్ మహారాజ్ చాలా వేడిని తట్టుకుని నిలబడ్డారు అనమాట. అక్కడ చెప్తారు పరీక్షిత్ మహారాజుని ధీరా అని చెప్పి చెప్తారు అనమాట ఆయన. సో ఆ యొక్క వేడినంతా తట్టుకుని పరీక్షిత్ మహారాజు నిలబడ్డారు అక్కడ. సో అప్పుడే ఆ గర్భంలోనే పరీక్షిత్ మహారాజ్కి ఆ యొక్క నారాయణ ఫామ్ లో ఉంటారు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకు దర్శనం జరుగుతుంది అనమాట. సో అందుకే ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరినీ కూడా ఆయన ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ చూద్దామా, ఆ చతుర్భుజ రూపంలో ఉన్న ఆయన అందరినీ కూడా ఇలా పరీక్షగా చూస్తూ ఉంటారు ఆయన. అందుకే ఆయనకి పరీక్షిత్తు అని చెప్పి పేరు పెట్టారని చెప్పి చూసాం మనం. సో ఏ విధంగా అయితే కనుక బ్రహ్మాస్త్రం దాటి నుంచి పరీక్షిత్ మహారాజుని ఏ విధంగా అయితే కనుక భగవత్ కరుణతోటి ఆయన రక్షించబడ్డారో అదే విధంగా ఈ యొక్క మరుత్తులు కూడా అందరూ కూడా మొత్తం 49 మంది మరుత్తులు కూడా భగవత్ కరుణ చేత వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారన్నమాట. ఎందుకు రక్షించబడ్డారు అంటే కనుక దితి చేసినటువంటి ఆ యొక్క పుంసావనము అనేటువంటి ఆ యొక్క వ్రత ప్రభావం వలన అన్నమాట. సకృష్టదిష్టాది పురుషం పురుషో యాతి సామ్యతాం సంవత్సరం కించిదూనం దిత్యాయద్ధరిరచితాః సజూరింద్రేణ పంచాసా దేవాస్తే మరుతో భవన్ వ్యపోహ్యా మాతృదోషం తే హరిణా సోమపాకృత. మహాలక్ష్మి మాత చదవండి. ఇందాక మూట్లో ఉండిపోయా ప్రభు. సారీ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. మనుజుడు ఆది పురుషుడగు భగవానుని ఒక్కమారు అర్చించినను ఆధ్యాత్మిక జగత్తును చేరి విష్ణువుతో సమాన రూపత్వమును పొందును. దితి దాదాపు సంవత్సర కాలము వ్రతనిష్ఠతో విష్ణువును అర్చించగా ఆ ఆధ్యాత్మిక బలముచే 49 మరుతులు జన్మించిరి. అట్లయినచో వారు దితి గర్భమున జన్మించినప్పటికీ భగవత్కరుణచే దేవతా సమానులగుటలో ఆశ్చర్యమేమున్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. దండ ప్రణామాలు. తిరుత్తాయ దదృశే కుమారాననల ప్రభాన్ ఇంద్రేణ సహితాన్ దేవి పర్యతుష్యాదనిందిత. సుశీల మాతాజీ చదవండి. హరే కృష్ణ. దేవదేవుని అర్చించిన కారణమున దితి పూర్తిగా పవిత్రురాలయ్యను. నిద్ర నుండి మేల్కాంచినంతనే ఆమె ఇంద్రునితో పాటు నున్న తన 49 పుత్రులను గాంచెను. వారందరూ అగ్ని ప్రభలతో దేదీప్యమానముగా నుండి
ఇంద్రునితో మిత్రత్వమును కలిగి ఉండేట్లను గాంచి ఆమె మిక్కిలి ముదమందెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. సో ఇక్కడ పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారన్నమాట. ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడికి ఒక్క మారు చక్కగా అర్చిస్తే కనుక ఏమవుతారంటే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోతారు. వాళ్ళు వైకుంఠంలో ఆయనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని పొందుతారు వాళ్ళు. అలాంటిది దితి సంవత్సరం కాలం పాటు కూడా ఆ యొక్క నారాయణుని శ్రీకృష్ణ భగవాను చక్కగా ఆవిడ అర్చించింది అనమాట. సో ఆ యొక్క పుంసావనము అనేటువంటి వ్రతంలో. సో కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక బలంతో 49 మంది కుమారులు ఆ యొక్క వజ్రాయుధం ధాటి నుంచి రక్షించబడడం అనేటువంటిది అది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా ఆవిడ చేసినటువంటి వ్రత ప్రభావం వలన భగవత్ కరుణ చోటి సో దేవతలతోటి సమానులు అయిపోయారనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఎలా అయితే కనుక కశ్యపుడు ఆయన ఆలోచించారు, ప్రస్తుతం ఈవిడ కల్మషాలతో నిండిపోయింది, సో ఇంద్రుడి పట్ల అసూయతో ఉంది ఈవిడి, కాబట్టి ఒక కల్మషాన్ని పోగొట్టాలి అని చెప్పి ఆయన ప్రయత్నించారు. అందుకని చెప్పి ఆవిడకి ఆ యొక్క పుంసవనం అనేటువంటి వ్రతము భక్తితో ఎలా చేయాలని చెప్పి చెప్పారనమాట. సో 1 సంవత్సర కాలం పాటు ఆవిడ వ్రతాన్ని పాటించిన తర్వాత ఏమైపోయింది, ఆవిడికి ఇంద్రుడి పైన ఉన్నటువంటి ద్వేషం కూడా ఆవిడికి పోయిందనమాట. ఆ యొక్క కల్మషాలన్నీ కూడా పోయినాయి, ఇంద్రుడి పైనటువంటి ద్వేషం కూడా పోయిందనమాట. సో ఆవిడ ఏమైంది, చాలా పవిత్రురాలు అయిపోయింది. ఇప్పుడు దితి కూడా నిద్ర నుంచి ఆవిడ నిద్ర లేచింది అనమాట. నిద్ర లేచేసరికి అక్కడ ఇంద్రుడు ఇంకా 49 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నారు అగ్ని ప్రభలతోటి, మరుత్తులు అనమాట వాళ్ళందరూ కూడా. సో ఆవిడ కనిపెట్టింది అనమాట, 49 మంది వీళ్ళందరూ కూడా నాయక కుమారులే అని చెప్పి ఆవిడ గుర్తించింది. ఇంద్రుడిని కూడా గుర్తించింది అనమాట. ఇంకా ఆవిడ ఏం గుర్తించింది అంటే కనుక 49 మంది కుమారులు కూడా ఇంద్రుడితోటి చాలా సఖ్యంగా ఉన్నారు, చాలా ఫ్రెండ్షిప్ తో ఉన్నారు. సో అవి చూసి ఆవిడకి, ఎందుకంటే కనుక అప్పటికే ఆవిడకి ఇంద్రుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క అసూయ, కోపము, ద్వేషం పోయింది కాబట్టి సో తన యొక్క కుమారులందరూ కూడా ఇంద్రుడితోటి ఇలాగా సఖ్యంగా ఉన్నారని చెప్పి చూసి ఆవిడ చాలా ఆనందించింది అనమాట. అప్పుడు దితి ఇంద్రుడితోటి మాట్లాడుతుంది. అదేంద్రమాహాతాతః మాదిత్యానాం భయావహం అపత్యామిచ్యంత్యచరం వ్రతమే తత్సుదుష్కరం. లక్ష్మీ శ్రీనివాసులు మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పిమ్మట దితి ఇంద్రునితో ఇట్లు పలికెను, పుత్ర, ద్వాదశాదిత్యులకు మిమ్మందరను వధింపగల పుత్రుని బడయుటకే ఈ సుదుష్కరమగు వ్రతమును చేపట్టి ఉంటిని. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఏకః సంకల్పితః పుత్రః సప్త భవన్ యది తే విదితం పుత్ర సత్యం కథయ మాం వృషా. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నోది కరెంట్ పోయి వచ్చింది ఇప్పుడు. 70 మాతాజీ. 70. నేను ఒక్క పుత్రుని కొరకే ప్రార్థించినను ఇప్పుడు 49 గాంచుచున్నాను. ఇది ఎట్లు జరిగినది పుత్ర ఇంద్ర, ఇది నీ వెరిగినచో ఆ సత్యమును నాకు తెలుపు, అసత్యం ఆడవలదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంద్రం వాచ అంబతేహం వ్యవసిత ముపధార్యాగతోంతికం లబ్ధాంతరోచ్చిదం గర్భ మర్దబుద్ధిర్న ధర్మధ్. రాధమ్మ మాతాజీ అనువాదం చదవండి. లక్ష్మీజీ మాతాజీ మీరు భాష్యం చదవండి. తల్లి స్వాతంత్ర్య అందుడనే నేను ధర్మ దృష్టిని కోల్పోయింది. నీవు మహావ్రత పాలనలో ఉన్నావని తెలుసుకొని దాని యందు దోషమును కనిపెట్టవచ్చుతుంది. అట్టి దోషమును గాంచినంతనే నీ గర్భమున ప్రవేశించి పిండమును ఖండించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. దితి ఇంద్రుని పినతల్లి. తాను చేయగోరినది ఎటువంటి దాపరికము లేకుండా ఇంద్రునితో పలికినంతటా అతడును తన ఉద్దేశ్యమును ఆమెకు వివరించాను.
ఆ ప్రకారము వారిరువురు శత్రువులు కాకుండా సత్యవచనమును గావించిరి. విష్ణు భక్తి వలన కలిగిన యోగ్యత ఇదియే. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 5.18.12 నందు ఇట్లు చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చదవండి పూర్తిగా. యస్యాస్తి భక్తిర్భగవత్ హరే కృష్ణ ప్రభుజీ, సారీ. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః. మనుజుడు భక్తిభావమును పెంపొందించుకొని విష్ణు ఆరాధనలో పవిత్రుడైనచో సమస్త సద్గుణములు అతని యందు ప్రకటము కాగలవు. విష్ణు ఆరాధనలో నెలకొనినంతనే ద్వితీయ ఇంద్రుడు పవిత్రులైరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. సో ఇక్కడ చూస్తే కనుక విష్ణు ఆరాధనలో నెలకొన్నారు కాబట్టి ఇక్కడ దితి కూడా పవిత్రమైపోయింది, ఇంద్రుడు కూడా ఆవిడికి సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంద్రుడు కూడా పవిత్రమైపోయారు, ఇద్దరు కూడా పవిత్రులు అయిపోయారు అన్నమాట. సో కాబట్టి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు చాలా సత్యంతో, స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ఎటువంటి అబద్ధం ఏమీ లేకుండా, డొంక తిరుగుడు లేకుండా మాట్లాడుకుంటున్నారు. దితి ఏం చెప్తోంది, నీ ద్వాదశాదిత్యుల్ని చంపగలిగేటువంటి వ్యక్తిని పొందాలి అని చెప్పేసి నేను ఈ యొక్క వ్రతం ఆచరించాను. నేను ఒక్క పుత్రుని కోసం కోరుకుంటే కనుక 49 మంది పుత్రులు వచ్చారు. ఇది ఎలా జరిగింది నాకు తెలీదు, నువ్వు చెప్పు ఇంద్ర, నీకు తెలుసు కదా, ఖచ్చితంగా నీకు తెలిసి ఉంటుంది. సో సత్యమే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు కూడా జరిగిన విషయాన్ని యాజ్ ఇట్ ఈస్, అబద్ధం ఆడకుండా చెప్తారు. ఎందుకంటే ఇంద్రుడు కూడా ప్యూరిఫై అయిపోయారు కాబట్టి. అక్కడ నెట్ కొంతసేపు స్ట్రక్ అయింది ప్రభుజీ, అందరికీ నాకు మాత్రమే తెలియలేదు, కొంచెం స్ట్రక్ అయింది. మిగతా వాళ్ళందరికీ బాగానే ఉందండి. అప్పుడు బాగానే ఉంది ప్రభుజీ. బాగానే ఉంది మాతాజీ, మీకే ప్రాబ్లం. సో ఇంద్రుడు చెప్తున్నారు అన్నమాట. సో స్వార్థంతో నేను అందరినయ్యి ధర్మ దృష్టిని కోల్పోయాను. మీ యొక్క వ్రత పాలనలో ఏదైనా సరే ఒక అపరాధం ఏమైనా జరిగితే కనుక, దోషం కనిపెడితే కనుక, అప్పుడు నేను దోషం కనిపెట్టిన వెంటనే మీ యొక్క గర్భంలో ప్రవేశించి మీ యొక్క పిండాన్ని నేను ఖండించాను అని చెప్పి ఇంద్రుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నారు అన్నమాట, అబద్ధం ఆడకుండా. కృత్తో మే సప్తదా గర్భా ఆసన్ సప్తా కుమారకా తేపి చైకాకసో వృష్ణా సప్తదానాపిమం రిరే. శాంతి మాత చదవండి. హరే కృష్ణ. గర్భస్థ పిండమును నేను తొలుత 7 ముక్కలుగా ఖండించి తిని, ఆ ఖండములు 7 కుమారులైరి. తిరిగి ఒక్కొక్కరిని నేను 7 ముక్కలుగా ఖండించి తిని, భగవత్ కరుణచే వారిలో ఎవరును మరణింపలేదు. హరే కృష్ణ. తతఃసప్తరమాశ్చర్యం వీక్ష్య వ్యవసితం మయా మహాపురుష పూజాయా సిద్ధి కాప్యానుషంగిణి. చదవనా ప్రభుజీ? అనువాదం చదవండి మాతాజీ. భాష్యము గీతా కుశల మాతాజీ చదవండి. సరే. తల్లి ఆ 49 పుత్రులు మరణింపక సజీవులుగా నుండుటను గాంచి నేను మా పరమాశ్చర్యములకు లోనైతిని. నియమముగా నీవనర్చిన విష్ణు ఆరాధనకు ఇది అనుసంగిక ఫలమని నేను నిర్ణయించుకోండి. భాష్యం. విష్ణు ఆరాధనలో నెలకొనిన వానికి ఏదియును అద్భుతము కాదు, ఇది వాస్తవమైన విషయము. దీనిని గూర్చి భగవద్గీత 18.78 ఇట్లు చెప్పబడినది. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువానీతి మతిర్మమ. యోగేశ్వరుడకు శ్రీకృష్ణుడు మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎచ్చుట ఉండునో అచ్చట సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి నిశ్చయముగా ఉండును. ఇది నా అభిప్రాయం. యోగీశ్వరుడైన దేవదేవుడు తానేది కోరినను ఒనరించగలడు. ఇదియే అతని సర్వశక్తి మత్వము. అట్టి భగవంతుని ప్రసన్నుని గావించిన వానికి ఏ కార్యసిద్ధియు అద్భుతము కాదు, సమస్తము అతనికి సంభవమై ఉండును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఆరాధనం భగవత ఈశమానా నిరాశిషః ఏతు నేచ్చంత్యపి పరం తే స్వార్థా కుశలా స్మృత. మల్లేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము భాగ్యలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. కేవలము భగవదారాధన యందే అభిరుచి కలిగి ఉన్నవారు భౌతికమైన దేదీయును కోరనప్పటికీ, ముక్తినైనను వాంఛింపనప్పటికీ
శ్రీకృష్ణ భగవానుడు వారి సంస్థాభిష్టములను నెరవేర్చును. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. భక్త ధ్రువుడు విష్ణు భగవానుని గాంచినంతటా ఆ దర్శనముతోనే పూర్ణ సంతుష్టుడైనందున ఆ దేవదేవుని వరమడుగుటకు నిరాకరించెను. అయినను తొలుత ధ్రువుడు తన తండ్రి రాజ్యము కన్నను మహాఘనమైన రాజ్యమును కోరి ఉన్నందున పరమ దయాళు భగవంతుడు అతనికి ఈ విశ్వమందు మహోన్నత లోకమైన ధ్రువలోకమునిచ్చెను. కనుకనే శాస్త్రమందు ఈ విధముగా తెలుపబడినది. అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్త కోరికలను కలిగిన వాడైనను కోరికలు లేని వాడైనను లేదా మోక్ష వాంఛితుడైనను విశాల బుద్ధి కలిగిన మనుజుడు పరమ పురుషుడైన శ్రీకృష్ణునే అర్చించవలెను. భాగవతము 2.3.10 నందు అనగా మనుజుడు పూర్తిగా భక్తియుత సేవలో నెలకొనవలెను. అప్పుడు అతనికి కోరికలు లేకపోయినప్పటికీ పూర్వమున్న కోరికలన్నీ ఆ సేవ వలన పూర్ణము కాగలవు. నిజమైన భక్తుడు ముక్తినైనను వాంఛింపడు, అనగా అన్యాభిలాషిత శూన్యం అయినను భగవంతుడు అతనికి ఏనాడును నశింపని సంపదలు నొసగును. కర్మిష్ఠుని సంపదలు నశింపవచ్చును గాని భక్తుని సంపదలు ఎన్నడూను నశింపవు. భక్తుడు తన భక్తిని వృద్ధి కావించుకొనిన కొలది అధికాధికముగా ఐశ్వర్యయుతుడు అగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో దితి అడిగింది కదండి ఇంద్రుణ్ణి, మొత్తం 49 మంది కుమారులు ఎలా వచ్చేసారు, నాకు ఒక్క కొడుకు వస్తాడని చెప్పి నేను అనుకుంటే 49 మంది ఎలా వచ్చారని చెప్పమంటే అప్పుడు దానికి సమాధానంగా ఇంద్రుడు నిజాయితీగా నిజం చెప్తూ ఉన్నారనమాట. ఏం చెప్తున్నారు, మీ యొక్క పిండాన్ని ఎప్పుడైతే గనక మీరు మీ యొక్క వ్రతం ఆచరణలో ఎప్పుడైతే గనక తప్పులు జరిగినాయో వెంటనే నేను మీ యొక్క గర్భం లోపలికి ప్రవేశించాను. మీ యొక్క పిండాన్ని నేను 7 ముక్కలుగా ఖండించాను. ఖండించిన తర్వాత వాళ్ళు ఇంకా చనిపోలేదు, అలాగే వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. మళ్ళీ నేను 7 ముక్కల్ని మళ్ళీ ఒక్కొక్క ముక్కని కూడా 7 ముక్కల కింద కత్తిరించాను. మొత్తం అంటే 49 భాగాలని. అయినా సరే 49 భాగాలు కూడా అలాగే సజీవంగా అలాగే ఉన్నారు వాళ్ళు. భగవంతుడి యొక్క కరుణతోటి ఎవ్వరు కూడా మరణించలేదు. మొత్తం 49కి 49 మంది అలాగే ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, మీరు చేసినటువంటి యొక్క పుంసావనం అనేటువంటి యొక్క వ్రతం యొక్క ప్రభావం వలన ఇదంతా కూడా జరుగుతుంది. ఆ యొక్క వ్రత ప్రభావం వలన, వ్రతం యొక్క శక్తి వలన వీళ్ళందరూ కూడా చనిపోకుండా బతికే ఉన్నారు అని చెప్పి నేను నిర్ధారించుకుని పరమ ఆశ్చర్యానికి లోనయ్యాను నేను అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటే కనుక యోగేశ్వరుడు ఆయన. సో ఆయన ఏది కోరుకున్నా సరే ఆయనకి ఆ విధంగా జరిగి తీరుతాయన్నమాట. సో ఆయనకి 1 కాదు 2 కాదు ఎన్నో రకాలైనటువంటి శక్తులు ఉంటాయన్నమాట. కేవలం ఆయన ఏదైనా కావాలి, ఇది జరగాలి అని కోరుకుంటే చాలన్నమాట. అవన్నీ కూడా మొత్తము కావాలి జరగాలి అని అనుకుంటే చాలు, అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. సో అంతటి శక్తివంతుడు అనమాట ఆయన. ఇంకా ఇంద్రుడు చెప్తున్నారు, ఎవరైతే కనుక భగవతారాధనలో అభిరుచి కలిగి ఉంటే కనుక వాళ్ళు భౌతికంగా ఏమీ కోరుకోరు. నాకు ముక్తి కావాలి అని చెప్పి కోరుకోకపోయినా వాళ్ళకి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కోరికల్ని కూడా శ్రీకృష్ణ భగవానుడు తీర్చేస్తారు. అన్ని రకాలైనటువంటి కోరికలను కూడా ఆయన తీర్చడం జరుగుతుంది అనమాట. సో ఇదే విషయాన్ని మనము ధ్రువుడి యొక్క విషయంలో కూడా చూసాం. మనం ఈ రోజు ఉదయం మనం భాగవతంలో కూడా చూసాం ధ్రువుడు ఏ విధంగా ఆయన చాలా కఠోరమైనటువంటి తపస్సు చేశారు ఆయన అనేటువంటి చూసాం. సో ఆ తర్వాత మళ్ళీ స్వామి సాక్షాత్కారం అవుతుంది. అయిన తర్వాత ధ్రువుడు స్వామిని చూసిన తర్వాత ఆయన సిగ్గుపడతారనమాట. ఏదైనా సరే కోరుకోవాలి అంటే కనుక అయ్యో నేను ఎందుకు కోరుకున్నాను, సో నాకు ఆయనే కావాలి, దేవాది దేవుడే కావాలి, నేను అనవసరంగా నాకు రాజ్యం కావాలి, అవి కావాలి, వాళ్ళకి కావాలని కోరుకున్నాను. నేను వజ్రాలు దొరుకుతూ ఉంటే కనుక నేను గాజు పెంకుల కోసం నేను ఆరాట పడుతున్నాను అని చెప్పి చాలా బాధపడతారనమాట. అయినా సరే స్వామి ఏం చేస్తారు, ధ్రువుడికి అక్కడికి రాకముందే ధ్రువుడి యొక్క కోరిక తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తారు, తన సొంత ఇల్లు అయినటువంటి రాజ్యం ధ్రువలోకాన్ని ఆయనకి ఇచ్చేస్తారు మొత్తం అంతా కూడా. సో అంతటి గొప్ప రాజ్యం తన తండ్రికి లేదు, ఎవరికి కూడా లేదు. స్వయంభూ మనుకు కూడా అంతటి గొప్ప రాజ్యం లేదు. స్వయంభూ మనుకి ఎక్కడుంది, భూమండలం పైన అంతా కూడా అధికారం ఉంది ఆయనకి. కానీ ధ్రువుడికి ఎవరి మీద అధికారం ఉంది, మొత్తం గ్రహాలు నక్షత్రాలు అన్నిటి మీద ఆయనకి అజమాయిషి ఉందన్నమాట. ఆయన ఎలా తిప్పితే కనుక అవన్నీ కూడా అలా తిరుగుతూ ఉంటాయి. గ్రహాలన్నీ తిరుగుతున్నాయంటే కనుక మనం చూసాం 5వ స్కందంలో మొత్తం ఈ యొక్క సప్తర్షి మండలం కింద అన్ని ఉంటాయి మొత్తం అన్ని కూడా.
అవన్నీ కూడా ఆ యొక్క ధ్రువుడి యొక్క ధ్రువ నక్షత్రం ఎలా అయితే తిరుగుతూ ఉంటుందో, ఎలా అయితే తిప్పుతూ ఉంటుందో అవన్నీ కూడా ధ్రువ నక్షత్రం యొక్క సపోర్ట్ తీసుకుని తిరుగుతూ ఉంటాయి. అటువంటి గొప్ప రాజ్యాన్ని ధ్రువుడికి ఆయన ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆయన చేస్తే కనుక ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు, అకామ సర్వకామోవ మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. కోరికలు కలిగి ఉన్నటువంటి వాళ్ళైనా సరే, కోరికలు లేని వాళ్ళైనా సరే, మోక్షం కావాలనుకుని కోరుకున్నటువంటి వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణి తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతాయి, మొత్తము అన్ని రకాలు కూడా వాళ్ళకి సిద్ధిస్తాయి. కావాలి అనుకున్నా వద్దనుకున్నా సరే అన్ని రకాలు కూడా ఆయన చూసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఆరాధ్యాత్మ ప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరం గోవృణీత గుణస్పర్శం బుధహాస్యాన్నరకే లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ భాష్యం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దగ్గర సమస్త అభిలాషల చరమ లక్ష్యము భగవద్దాసునిగా నగుటే భక్తులకు నన్ను అర్పించుకునేది భగవానుని సేవలో నిలిచిన వివేకవంతుడు నరకం నందు లభ్యమయ్యేది సౌఖ్యమును ఎట్లు కోరుకొనును. బుద్ధిమంతుడైన వాడు భౌతిక సౌఖ్యమును పడేటకు భక్తుడు కాగోరడు. అదే భక్తుని పరీక్ష. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించి, నా ధనం నా జనం నా సుందరిం కవితం నా వా జగదీశ కామయే మమ జన్మాని జన్మనీశ్వరే భక్తి గహేతుకి దయి. హే జగన్నాథ, ధనమును కూడబెట్టవలనని గాని, అందమైన స్త్రీలను పొందవలనని గాని, పెద్ద సంఖ్యలో అనుయాయులను గాని నేను కోరను. జన్మ జన్మలకు నీ నిర్హేతుక మగు భక్తినే నేను కోరుకుందును. విశుద్ధ భక్తుడైన వాడు సంపదలో అనుయాయులను, మంచి భార్య, ముక్తి రూపంలో భౌతిక సౌకర్యమును భగవంతుని అడుగుడు. అయినను ఆ దేవదేవుడే యోగక్షేమము వహమ్యాహం నా సేవకు అవసరమైన సమస్తమును నేనే అందజేయుదును అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. తదితం మమ దౌర్జన్యం బాలి సస్యామహీయసి శంతుమర్హసి మాతస్త్వం దిష్ట్యా గర్భో మృతోత్తితః. లక్ష్మీ శ్రీనివాసుల మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మహానీయురాలవగు తల్లి, నేను మూర్ఖుడను. నేను చేసిన తప్పును దయతో క్షమింపుము. ఈ 49 నీ భక్తి వలననే ఎటువంటి అపాయం లేకుండా జన్మించిరి. శత్రువు రూపమున నేను వారిని ఖండించినప్పటికీ నీ మహద్భక్తి వలన వారు మరణింపలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. శ్రీ సుఖం వాచ ఇంద్రస్థాయాభ్యనుజ్ఞాత శుద్ధ భావేన తుష్టయా మరుద్భి సహతాం నత్వా జగామాత్రిదివం ప్రభుః. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్రణం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, ఇంద్రుని సత్ప్రవర్తనకు దితి అతి సంతుష్టురాలయ్యను. పిదప ఇంద్రుడు తన పినతల్లికి వందనములొసగి ఆమె అనుజ్ఞను గొని తన సోదరులకు మరుత్తులతో స్వర్గమునకు పోయెను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి మంగళం మరుతం జన్మ కిం భూయా కదయామి తే. పద్మిని మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిత్ మహారాజా, నీవు అడిగిన ప్రశ్నలన్నింటికి ముఖ్యంగా మంగళకరమైన మరుత్తుల చరిత్రను గురించి నీవు అడిగిన దానిని సాధ్యమైనంతగా వివరించి తిని, ఇంకనూ నీవు ఏదైనా అడిగినచో దాన్ని వివరింపగలను. శ్రీమద్ భాగవతనందలి ఇంద్రుని వధించుటకు దితి వ్రతమును పూనుట అను 6వ స్కందములోని 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. సో ఇంద్రుడు ఆ విధంగా చెప్తున్నారు అనమాట. ఇంకేం చెప్తున్నారు, మొత్తం అన్ని అభిలాషల యొక్క చరమ లక్ష్యము, అన్ని కోరికల యొక్క చరమ లక్ష్యం ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడికి మనము శుద్ధ భక్తులము దాసులము అవడమే మన యొక్క చరమ లక్ష్యము.
సో భక్తులు తన్ను అర్పించుకొని భగవానుని సేవలో నిలిచిన వివేకవంతుడు నరకమునందును లభ్యమయ్యేడి సౌఖ్యమును ఎట్లు కోరుకొనును. సో నరకంలో వచ్చేటువంటి సౌఖ్యాలను ఎందుకు కోరుకుంటాడు ఆయన అని చెప్పని అడుగుతున్నారు అన్నమాట. సో బుద్ధివంతుడైన వాడు ఎవరు కూడా భౌతిక సౌఖ్యాన్ని కూడా కావాలి అని చెప్పి కోరుకోడు అన్నమాట. అందుకే మనకి చైతన్య మహాప్రభు చెప్పారు, నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహైతుకిత్వయే. సో ధనాన్ని కూడబెట్టవాలని కానీ, అందమైన స్త్రీలను పొందవాలని కానీ, పెద్ద సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. జన్మ జన్మలకు నీ నిర్హేతుమగి భక్తినే నేను కోరుకుందును. సో మనం ఈ విధంగానే జపం చేసేటప్పుడు మనం ఈ విధంగా కోరుకోవాలన్నమాట. సో ఇవన్నీ కావాలి అని చెప్పి మనం అడగకూడదు. అవన్నీ కూడా అడగకుండానే స్వామి ఏం చేస్తారు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. సో మనం అనన్యముగా ఎప్పుడూ కూడా ఆయనకి ఆలోచిస్తూ ఉంటూ ఆయనకి సేవ చేస్తూ ఉంటే కనుక మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు. మన యొక్క యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూస్తారు. మనకి క్లియర్ గా చెప్తున్నారు, యోగక్షేమం వహామ్యహం. వాళ్ళ యొక్క యోగం క్షేమం అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పేసి, వాళ్ళకి ఏవైతే కనుక తక్కువ అవుతాయో వాటిని నేను తీసుకుని వస్తాను, వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాటిని నేను రక్షిస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత దితిని ఆయన అర్థిస్తూ ఉన్నారనమాట. ఇంద్రుడు, తల్లి నువ్వు చాలా గొప్ప భక్తురాలు, నువ్వు మహనీయురాలవి, నేనే మూర్ఖుణ్ణి, అనవసరంగా నీ యొక్క కుమారుల్ని వధించాలి అని చెప్పి ప్రయత్నించాను. సో నేను చేసినటువంటి తప్పుని నువ్వు క్షమించవలసింది. మొత్తం 49 మంది కుమారులు కూడా నువ్వు చేసినటువంటి యొక్క భక్తి వలన వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. ఎటువంటి అపాయం లేకుండా వారందరూ కూడా జన్మించారు. సో కానీ నేనే వాళ్ళని సంహరించాలని ప్రయత్నించినా, ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళు మరణించలేదు అని చెప్పేసి ఏం చెప్తారు. ఆ తర్వాత ఇంద్రుడు దితిని ఆ విధంగా ప్రార్థించిన తర్వాత వీళ్ళందరూ కూడా నా యొక్క సహోదరులు, వీళ్ళందరినీ కూడా నేను స్వర్గం తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే కనుక దితి పర్మిషన్ ఇస్తుంది అనమాట. ఇంద్రుడు ఆ విధంగా చెప్పిన తర్వాత, అబద్ధం లేకుండా నిజము యాజ్ ఇట్ ఈస్ చెప్పిన తర్వాత దితి చాలా సంతోషపడుతుంది అనమాట. సో తన యొక్క కుమారుల్ని స్వర్గం ఇవ్వడానికి పంపించడానికి కూడా దితి ఏం చేస్తుందో పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత మొత్తం 49 మంది మరుత్తులు కూడా ఇంద్రుడితో పాటు వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళి ఇంద్రుడికి వాళ్ళందరూ కూడా అనుయాయుల కింద ఉంటారన్నమాట. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజ్ చెప్తారు, మంగళకరమైనటువంటి మరుత్తుల యొక్క చరిత్రను నేను చెప్పాను, ఇంకేమైనా సరే నీకు కావాలా అని చెప్పి అడిగారనమాట. సో దీంతో మనకి 18వ అధ్యాయం పూర్తయింది. ఇప్పుడు మనకి 19వ అధ్యాయంలో పుంసావ్రతము ఒక విధి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మనము తెలుసుకుందాము. ఈ రోజు మనము ఈ యొక్క సమరీ, చాప్టర్ సమరీ మనము చదువుకుని ఈ రోజు ముగిద్దాము. తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మనము 1వ శ్లోకం నుంచి నేర్చుకుందాము. పుంసావన వ్రత విధి. శశికళ మాతాజీ చదవండి, మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఆ తర్వాత గీతా కుశల్ మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. అలాగే ప్రభుజీ. 19వ అధ్యాయం పుంసవన వ్రత విధి. కశ్యప ముని భార్యయగు దితి తన భర్త ఒసగిన భక్తి యోగోపదేశములను ఎట్లు నెరవేర్చిననడి విషయము ఈ అధ్యాయమున వివరింపబడినది. అగ్రహాయన మాసంలో అనగా నవంబరు డిసెంబరు శుక్లపక్ష తొలి దినం నుండి ప్రతి స్త్రీ భర్త ఆదేశములను తిథిని అనుసరించుచు పుంసవన వ్రతమును ఆరంభింపవలను. ఉదయము దంతదావనం చేసి స్నానమాచరించిన పిదప శుచి అయి ఆమె మరుత్తుల జనన రహస్యమును శ్రవణమును చేయవలెను. ఆ పిదప శ్వేత వస్త్రధారి అయి ఆభరణ భూషితయ్యి ప్రాతకాల భోజనమునకు ముందు విష్ణువును లక్ష్మీదేవిని అర్చింపవలెను. విష్ణు భగవాన్ని కరుణను, ధైర్యమును, తేజస్సును, సామర్థ్యమును, మహిమను, ఇతర వైభవములను అతడు ఏ రీతిగా వరదానము నసుగునన్నటి విషయమును కీర్తింపవలెను. ఆభరణములు, ఉపవీతము, సుగంధ ద్రవ్యము, పుష్పములు, అగరు, ఆర్యపాద్యముల వంటి పూజా ద్రవ్యములను ఒసుగుతూ ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతి పతయే సహా మహావిభూతి బిర్లింగ్ ఉపహరాయ
అను మంత్రము ఉచ్చరించుచు భగవంతుని ఆహ్వానింపవలెను. అటు పిమ్మట ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహ అను మంత్రము ఉచ్చరించుచు 12 ఆహుతులను అగ్నిలో అర్పించవలెను. ఈ మంత్రమును 10 మార్లు ఉచ్చరించుచు వందనము గావింపవలెను. అటు పిమ్మట లక్ష్మీనారాయణ మంత్రమును జపించవలెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. గర్భవతి అయిన స్త్రీ గాని ఆమె భర్త గాని ఈ వ్రతమును ఆచరించినచో ఆ ఇరువురికి సత్ఫలితము లభించగలదు. ఈ వ్రతము సంవత్సర కాలము కొనసాగించిన పిదప పతివ్రతయగు స్త్రీ కార్తీక పూర్ణమి నాడు ఉపవాసం చేయవలను. మర్నాడు భర్త విష్ణువును పూర్వం వల్లే అర్చించి పంచభక్ష పరమాన్నాలతో బ్రాహ్మణులకు విందు చేయవలను. ఆ పిదప బ్రాహ్మణుల అనుజ్ఞతో భార్యాభర్తలిరువురు ప్రసాదమును తీసుకొనవలను. పుంసావన వ్రత ఫలమును కీర్తించుటతో ఈ అధ్యాయము ముగియును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనకి ఇంకా 6వ స్కందం కూడా ఈ యొక్క అధ్యాయము అయిపోతే కనుక 6వ స్కందం కూడా మనకి పూర్తి అయిపోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి నెక్స్ట్ వీక్ లో ఈ 6వ స్కందం కూడా పూర్తి అయిపోతుంది. సో మేబీ మంగళవారం బుధవారానికల్లా అయిపోతుంది. 7వ స్కందం మనం నెక్స్ట్ వీక్ లో మొదలు పెట్టుకుంటాం. హరే కృష్ణ. 28 శ్లోకాలే ఉన్నాయి ప్రభు, తక్కువే ఉన్నాయి. చాలా తక్కువ. 2-3 రోజుల్లో అయిపోతాయి. సో అయిపోతుంది. మంగళవారానికి లేకపోతే బుధవారానికి అయిపోతుంది. హరే ఇక్కడ కృష్ణ. ప్రభుజీ పుంసావన వ్రతంలో చెప్పారు, ఇక్కడ మరుతులను కూడా పూజించాలని చెప్పున్నారు. అప్పటికి మరుతులు పూజించాలి అని జన్మించలేదు. చెప్పలేదు. ఇక్కడ మరుతుల యొక్క జనన రహస్యాన్ని శ్రవణం చెయ్యాలి అని చెప్తున్నారు. ఓ ఆ జననం ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని శ్రవణం చేయాలి, చదవాలి అని చెప్తున్నారు. అంతే, పూజించాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నా దగ్గర నెక్స్ట్ బుక్ లేదు, వినొచ్చా ప్రభుజీ? అయ్యో వినండి మాతాజీ, వినడానికి ఏముంది, మీరు చదవడానికి కుదరదు కానీ వినడానికి అదే ఏముంది. అంటే బుక్స్ ఏమయ్యాయంటే యుఎస్ లో కొనిపెట్టేస్తున్నాయి. అక్కడ ఉన్నాయి బుక్స్. నేను మొత్తం సెట్ మొత్తం తెప్పించింది పాప, అక్కడ ఉన్నాయి. ఈసారి వెళ్ళినప్పుడు మీరు తెచ్చుకోవాలి. వినండి మాతాజీ, వినండి, చదవడం కుదరకపోతే. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే ప్రభుజీ మళ్ళా ఇది ఇంద్రుడు ఎందువల్ల అలా చేశాడు? ఆయనకి అగేన్స్ట్ గా వస్తారనేసి అట్లా అందరినీ ఆయన్ని ఖండించారా? చంపేటువంటి వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఆయనకి తెలిసిపోయింది. ఇంద్రుడికి అన్ని తెలిసిపోతాయి కదా. సో అందుకని ఆయనకి ఆ విషయం తెలిసి ఆయన తను తాను రక్షించుకోవాలి. ఇక్కడ రాశారు కదా మనకి చాప్టర్ లో, ఫస్ట్ ఏంటి ఆయనకి, ఫస్ట్ నేను నన్ను రక్షించుకోవాలి, ఎలాగైనా రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంద్రుడు ఆ విధంగా చేశారు. అప్పుడు ఈయన వచ్చి ఆ దితిని మార్చడానికి ఇలాంటి ఒక వ్రతం ఇచ్చారంటారా? అంటే ఇది ఎలాగైనా ఈ వ్రతం చేసిన తర్వాత మారిపోతుంది ఆమె అనేసి. అవును, ఆవిడ్ని వైష్ణవిని చేయాలి అని చెప్పేసి కశ్యపుడు ఆ విధంగా ప్రయత్నించారనమాట. ఆ విధంగా ఆవిడ ఆ యొక్క కోరిక ద్వారా, అంటే తెలివిగా అన్నమాట, స్త్రీలకి వ్రతాలు చేయడం అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి, సో ఆవిడని వ్రతం చేపిస్తున్నాను అని చెప్పే విధంగా ఆయన ఏం చేశారు, ఆవిడ్ని వైష్ణవుని భక్తురాలను చేస్తారు అన్నమాట. సో ఆవిడలో ఉన్నటువంటి కల్మషాలే పోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకా అలా అడగదు ఆవిడ, ఇంద్రుడిని చంపేటువంటి కుమారులు కావాలని ఇంకెప్పుడు అడగదు అనమాట. సో ఆ విధంగా ఆవిడ్ని ప్యూరిఫై చేశారనమాట. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే దండవత్ కృష్ణ. ప్రణామాలు.